ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 26వ అధ్యాయం. 26వ అధ్యాయం 6 నుంచి చదవండి. యేసు బేతనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరబుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూసి కోపపడి, ఈ నష్టమెందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇవ్వచ్చునే అన్నారు. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను. ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు? బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీన్ని చేశాను. మార్కు సువార్త 14 కూడా ఉంటుంది. ఆయన బెతనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చజటామాంసి. సీమోను ఇల్లు చూడండి, ఇంట భోజనానికి కూర్చున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చజటామాంసి అత్తరుబుడ్డి తీసుకొని వచ్చి అత్తరుబుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. 8వ వచనంలో అంటాడు, ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. అందుకే సర్వలోకములు ఎక్కడ ఈ స్వార్థ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థంగా ప్రశంసించబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. పిల్లలు లూకాలో ఇవన్నీ చూస్తే లూకా 7లో కూడా మీరు చూడొచ్చు ఒక మాట. ఇవన్నీ లూకా 7:36 నుంచి. ఈ సంఘటన కూడా 30. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి, యేసయ్య ఆ ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనం కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదములెద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి పూసెను. ప్రియులారా, ఇది ఒక ఆరాధనకి సాదృశ్యం. ప్రియులారా, మనం లూకా సువార్తలో చూస్తున్నాం. వర్షిప్ అనే మాట గ్రీకు భాషలో ప్రిస్కున్య అనే మాటకు అర్థం. వినండి, ప్రిస్కోనియా అనే మాటకి గ్రీక్లో అంటారు ఆరాధనకి. ఆ మాట దాని అర్థం ఏంటో తెలుసా? కుక్క యజమానునికి తన ప్రేమను వ్యక్తపరుస్తూ నాకుతున్నట్టుగా, యజమానుని చేయికి ముద్దు పెట్టుకుంటున్నట్టుగా అని అర్థం. ప్రియులారా, యేసయ్య ఉన్న ఇంటిలో ఆరాధన ఉండాలి. చెప్దాం హల్లెలూయా. ఆరాధన ఉండాలి. ఆయనకు మహిమపరచాలి, ఘనపరచాలి. ప్రియులారా, విలువైనది అప్పగించగలిగింది, ఆమె పగలగొట్టగలిగింది. ఆరాధన. నీకన్నా విలువైనది ఏం లేదయ్యా నాకు, ఇంకా నువ్వే నాకు విలువగలదు. 1 సంవత్సరం అంతా కష్టపడితే అత్తరుబుడ్డి వస్తుందంట. ప్రియులారా, అంత విలువైనది యేసయ్య పాదాల దగ్గర సమర్పించేసింది, అర్పించేసింది. ఆరాధన. దేవుని ప్రజల ఇళ్ళల్లో ఏముండాలో తెలుసా? ఆరాధన ఉండాలి. హల్లెలూయా. ముద్దు పెట్టుకుంటుంది, వెంట్రుకలతో తుడుస్తుంది. ప్రభువా, ముద్దు పెట్టుకోవడం అన్నమాట ఆరాధనకి సూచన. అందుకే మన ఇళ్ళల్లో ఏముండాలో తెలుసా? దేవునికి స్తుతి చేయాలి. ప్రొద్దుగా లేవంగానే ప్రియులారా ఏం చేయాలో తెలుసా? స్తోత్రం హల్లెలూయా, స్తుతి ప్రభు స్తుతి చెల్లిస్తుండాలి, ఆరాధన చెల్లిస్తుండాలి, పాటలు పాడుతూ ఉండాలి, దేవునికి మహిమ చెల్లిస్తూ ఉండాలి. లేదా మన ఇంట్లో పాటలు మోగుతూ ఆ పాటలతో పాటు నువ్వు పాడుతూ ప్రభుని. మీకు ఒక హోంవర్క్ ఇస్తాను. ఇన్ని రోజుల నుండి ఎట్లా లేస్తున్నారో నాకు తెలియదు. రేపు ఉదయం మీరు లేవగానే పాట మొదలు పెట్టండి. లేవగానే పాట స్టార్ట్ చేయండి. చేస్తున్నాను. భర్త భార్య అందరు
చూడండి ప్రియులారా, పరలోకాన్ని అనుభవిస్తారు మీ ఇంట్లో. ఎందుకో తెలుసా? స్తుతుల మీద ఆసీనుడైతాడు కదా ఆయన వచ్చాడంటే ఆ ఇల్లు పరలోకం కాదు. ఇక ఆయన ఎక్కడుంటే అక్కడ పరలోకమే, చిన్న పరలోకం. ప్రభు మన ఇల్లు. ప్రొద్దున లేవగానే స్తోత్రంతో లేవండి. హల్లెలూయా. బలహీనంగా అనిపించినాం అనుకోండి, ప్రభా బలహీనంగా ఉన్నది, అప్పుడు ఏం పాట ఎత్తుకోవాలో తెలుసా? కృంగిన ఎవరు ఉన్నారు నాకు కాదు, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం, యెహోవా. ప్రియులారా, స్తుతి చెల్లిస్తుండాలి. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే. ఎస్, ఆరాధన పాడదాం అందరం కలిసి. ఆరాధనా 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 నీ మేలులకై, నీ ఆరాధన, నీ మేలులకై, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా 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 ప్రొద్దులే ఇట్లా వాడితే ప్రియులారా, సాతానుడు పారిపోతాడు. వాడు మన ఇంటి చుట్టుముట్టు కూడా కనబడాడు. వాడు సనుగుతున్నారు అనుకోండి, ఇంటి చుట్టుముట్టు కాదు, ఆడు ఇంట్లోనే వచ్చి కూర్చుంటాడు. చక్కగా మీరు సనుగుతుంటే వాడికి ఉయ్యాలేసి ఊపుతున్నట్టు ఉంటుంది, చక్కగా జో కొడుతున్నట్టు ఉంటుంది. వాడు ఆహా, ఈ పాటలు కదా నాకు కావాల్సింది, ఈ మాటలు కదా నాకు కావాల్సింది. ప్రియులారా, ప్రభు ఉన్న ఇంటిలో ఆరాధన, ఆరాధన అత్తరుతో ఆ ఇల్లంతా నిండిపోయిందంట వాసనతో. మనం చేస్తున్న ఆరాధన ధూపములాగా ప్రియులారా ఆయన సన్నిధికి చేరుకోవాలి. హల్లెలూయా. ధూపంలాగా ఆయన సన్నిధికి చేరిపోవాలి ప్రియులారా. ఆయన దాన్ని ఆలకించి ఆయన హృదయం ఉల్లసించిపోవాలి. మన కుటుంబాల్లో ఆరాధన. యేసయ్య ఉన్న ఇల్లు ఎంతోమందిని ఆకర్షిస్తుంది. యేసయ్య ఉన్న ఇల్లు తుఫాన్లో నిలబడుతుంది. యేసయ్య ఉన్న ఇల్లు, ఆ ఇంటిలో ఆరాధన ఉంటుంది. హల్లెలూయా. ప్రొద్దున లేవగానే భర్త ముందు లేస్తే పాట ఎత్తుకో. ఈ రోజులలో లేదండి కానీ పాత రోజులలో మన పితరులు ప్రొద్దుగాల లేసి ఏం చేసేటోళ్ళో తెలుసా? ఆ ఇంట్లో ఒక భక్తిపరుడు ఉంటాడు. వాళ్ళ తల్లిదండ్రులు లేచి పాట పాడగానే పిల్లలు లేచి కూర్చునేటోళ్ళు. మా నాన్న ఎత్తుకున్నాడంటే చాలు పాటగా కథం లేచి కూర్చోవాలి. నిద్ర వస్తున్నా కూడా ఇట్లా అనుకుంటూ మా అమ్మ లేచేసి నీళ్ళు తెచ్చి ఇట్లా కంటికి రుద్దుతుండే. పాట పాడితే చాలు లేచి కూర్చునే వాళ్ళం. ఈరోజు పోయినాయి ఈ విలువలు, ఎక్కడో అన్నీ పోయినాయి. రాత్రంతా మేలుకోండి, ప్రొద్దున తొందరగా లేవం, ప్రభుని స్తుతించాం. భార్య భర్త పిల్లలు ప్రొద్దున్న లేచి ప్రభుకి ఆరాధన చెల్లించి, ఇంటికి వారి మన పనులన్నిటిని ముగించుకొని కృతజ్ఞత చెల్లించి మన జీవితాన్ని ప్రభువుకు అప్పగించి, ప్రభు రాత్రి మమ్మల్ని మేము మర్చిపోయి పడుకుంటాం. దొంగలు వస్తారో, పాములు తేళ్ళు ఏవి, ధైర్యంగా పడుకుంటున్నామయ్యా, నీవే మాకు సహాయం అని పడుకుంటే ఎంత ధన్యకరమైన జీవితాలు ప్రియులారు. రాత్రి కొట్లాడుకొని భర్త ఇటు ముఖం, భార్య ఇటు ముఖం, పిల్లలు అర్థం కాక బిక్కుమని వాళ్ళు చూస్తుంటారు. చిన్నోళ్ళు భయంతో బ్రతుకుతుంటారు. ధైర్యంగా ఏ ఇంట్లోనైతే ఆరాధన ఉంటుందో ప్రియులారా, దేవుని బలమైన సన్నిధి ఉంటుంది. ఎక్కడైతే దేవుని సన్నిధి ఉంది అనుకుంటామో అక్కడ ఆరాధన ఉంటుంది ప్రియులారా. వర్షిప్ క్యారీస్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఆరాధన దేవుని సన్నిధితో
కదులుతుంది ప్రియులారా, కదులుతుంది. హల్లెలూయా. సో కనుక 3 విషయాలు. తర్వాత ఇంకొక మొత్తం 10 ఉన్నాయి. యేసయ్య ఉన్న ఇంటి ఎట్లుంటుంది. సో ఈ 3తో ముగిస్తున్నా. నీ ఇల్లు ఎంతోమందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందా? నీ ఇంటిని బట్టి, నీ కుటుంబాన్ని బట్టి ఎవరైనా ఆకర్షితులయ్యారా? ప్రభు వైపు వచ్చారా? రక్షించబడ్డారా? రెండోది, యేసయ్య ఉన్న ఇల్లు ఏ తుఫాను వచ్చినా, గాలి విసిరిగొట్టినా అది కూలిపోదు, వాక్యం మీద కట్టబడి ఉంటుంది కనుక. మూడోది, యేసయ్య ఉన్న ఇంటిలో ఆరాధన ఉంటుంది. ఆమెన్. ఇంకొకటి చెప్పనా? 4 చెప్తే 3 భాగాలు అవుతాయి. రండి. అపోస్తుల కార్యం 12వ అధ్యాయం. అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 12వ వచనం. 12. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన అయినటువంటి మరియ ఇంటికి ఇంటికి వచ్చెను. ఎవరు? పేతురు గారు ఇంటికి వచ్చారు. అక్కడ అనేకులు కూడి ప్రార్థన అక్కడ ఆ ఇంటిలో అనేకులు కూడి ప్రార్థన చేయుచు. అది యేసయ్య ఉన్న ఇంటిలో ప్రార్థన ఉంటుంది ప్రియులారా. హల్లెలూయా. వాళ్ళే ప్రార్థన ఉన్న ఇంటి వారే అద్భుతాలు చూస్తారు. చూడండి, పేతురు గారిని చెరసాల్లో వేశాడు హేరోదు, యాకోబును చంపించేశాడు. ఇప్పుడు నెక్స్ట్ పేతురు గారు చంపబడతారు. సింపుల్గా సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. ఎక్కడ సంఘం కూర్చున్నారు? ఎక్కడున్నారు? మరియమ్మ గారి ఇంట్లో ఉన్నారు. ఎవరా మరియ గారు? చదవండి అక్కడ. మారు ఏంటి చదవండి. యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. మార్కు, జాన్ మార్క్ ఆయన ఇంటికి వచ్చినప్పుడు అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండి. ప్రార్థన ప్రియులారా, క్రైస్తవ ఇళ్ళల్లో ఏముండాలో తెలుసా? ప్రార్థన ఉండాలి. ఇంకొక మాట చెప్పాలంటే, పేతురు కొరకు అడుగుతూ ఉన్నారు, కాపాడాలని అడుగుతూ ఉన్నారు, రక్షించాలని అడుగుతూ ఉన్నారు పేతురు గారిని. ప్రభువా, యాకోబును పోగొట్టుకున్నామయ్యా, ఇప్పుడు పేతురు గారిని చంపడానికి ఏ రోజు ప్లాన్ చేస్తున్నాడయ్యా, అయ్యా నువ్వు సాయం చేయవా, పేతురు గారిని విడిపించవా, కాపాడవా అని. ఇట్ ఈస్ లైక్ ఇంటర్సెషన్. ఇతరుల కొరకు విజ్ఞాపన ప్రార్థన జరుగుతుందా ఇంటిలో? ప్రతి క్రైస్తవుని ఇంటిలో దైవజనుల కొరకు ప్రార్థన విజ్ఞాపన చేయబడాలి. ప్రతి క్రైస్తవ ఇంటిలో నశించిపోతున్న వారి కొరకు విజ్ఞాపన చేయబడాలి, వారి రక్షణ కొరకి. ప్రతి క్రైస్తవ ఇంటిలో ఇతరుల క్షేమం కొరకు ప్రార్థనలు చేయబడాలి. ప్రియులారా, నేను నిన్న ఒక స్థలంలో ఉన్నాను. మరొక దైవజనుడు ఫోన్ వచ్చాడు అక్కడికి. రాత్రి ప్రార్థనలో ఉన్నాం. అందరి కొరకు చేశాం. మార్నింగ్ ఉదయం 4 అయిపోయింది. ప్రియులారా, ప్రార్థన అందరూ ఒక్కొక్క ప్రభా కుటుంబాలను జ్ఞాపకం చేసుకో ప్రభా, దైవజనులను ప్రభా, కూడికలు ఆయన, ఇప్పుడు ఈ కూడికలు ప్రభా. ప్రియులారా వినండి, ప్రతి క్రైస్తవ కుటుంబంలో ప్రార్థన ఉండాలి. ప్రార్థన. సహజంగా మనం ఎవరి కొరకు చేస్తామో తెలుసా? మన ఇంట్లో మన కొరకే చేసుకుంటాం. అది చేయండి, కాదని కాదు. కానీ మన ఇంటిలో ఇతరుల కొరకు చేయబడాలి, దైవజనుల కొరకు చేయబడాలి, దైవ జనాంగం కొరకు చేయబడాలి, నశించిపోతున్న ఆత్మల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయబడాలి. ఇతరులు ఎవరైనా మీకు రోగులు తెలుస్తారు, అమ్మ ప్రార్థన చేయండి అమ్మ అంటారు, పేరు రాసుకోవాలి. అడిగారు కదా వాళ్ళు, ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు వాట్సాప్లో వస్తాయి, ఫలానా ఇక్కడ ఇప్పుడు మార్చి 1కి ఎక్కడో క్రైస్తవుల మీద దాడి చేస్తాం, 50,000 మంది అని, అది ఏదేదో వస్తూ ఉంది. అది నిజమో అబద్ధమో నాకు కూడా తెలియదు, దాని వెనకాల రీజన్ ఏంటో తెలియదు. కానీ ప్రేరేపించాడు దేవుడు. ఏంటిది? 25, 26, 27 తేదీల్లో మనకి ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉన్నాయి. ఆమెను చెప్పండి. ఈ 3 రోజులు దేని కొరకు తెలుసా? ప్రభా, అది నిజమో అబద్ధమో తెలియదు నాయన, ఒకవేళ అట్లయితే ప్రభా కాపాడవా. 3 రోజులు ప్రియులారా, వీఆర్ గోయింగ్ టు ప్రే ఫర్ దెమ్. యాక్చువల్ మనమందరం కూడి ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది. అట్లా 26, 25, 26, 27 3 రోజులు ఉదయం 10:30 నుంచి 1:30 వరకు ఇక్కడ, మళ్ళీ ఫలక్ను మళ్ళీ సాయంత్రం 6 గంటల నుంచి
7:30 గంటల వరకు అక్కడ. పిల్లరా, ఇవన్నీ మనకు వినబడ్డప్పుడు పేతురు గారు చెరసాల్లో ఉన్నాడని వినబడింది. సంఘం ఇంట్లో అందరు గ్యాదర్ అయ్యి, మరియమ్మ గారు, జాన్ మార్క్ వాళ్ళ అమ్మగారు ఇంటి ఎంత పెద్దదో తెలియదు, అనేకులు అంటే ఆ ఇంటిని ఏం చేసిందో తెలుసా? ప్రార్థన ఇంటిగా మార్చేసేసింది ఆవిడ. ఆ ఇంటిని ప్రార్థన కొరకు, చెరసాలోనేమో పేతురు గారు ఉన్నారు, అందరూ రండి మా ఇంటిలో ప్రార్థన చేద్దాం. అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. క్రైస్తవ ఇల్లు ప్రార్థన ఇల్లుగా ఉండాల. హల్లెలూయా. ఏ ఫ్యామిలీ విచ్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్ అంటాడు. ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థిస్తుందో కలిసి జీవిస్తుంది, కలిసి జీవిస్తుంది. పిల్లల, ప్రాముఖ్యంగా నశించిపోతున్నటువంటి వారి కొరకు విజ్ఞాపనలు చేయాలి. దైవజనుల కొరకు చేయాలి, దైవ జనాంగం కొరకు చేయాలి, నీకు ప్రార్థన చేయమని అడిగినటువంటి వారి కొరకు చేయాలి. అంతేకాదు ప్రియులారా, రక్షణ కొరకు చేయాలి. నశించిపోతున్న వారు ఎంతోమంది, ఇది సంఘం కుటుంబంలోనే చేయాలి ప్రియులారా. నాయకుల కొరకు చేయాలి, అధికారుల కొరకు చేయాలి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలనని మిమ్మల్ని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు ప్రభు దృష్టికి అనుకూలమై ఉన్నది. వింటున్నారా? ఆయన అందరూ సత్యంను గూర్చిన అనుభవ జ్ఞానంలోనికి రావాలనని ఇచ్ఛయించున్నాడు. దేవునికిని మనుషులకు మధ్యలో మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. ఈయన అందరి కొరకు విమోచనం కొరకు తన ప్రాణాన్ని క్రయధనంగా చెల్లించాడు. ప్రియులారా, అపోజిట్ పౌలు గారు రాస్తారు, తిమోతికి రాస్తూ, ప్రార్థన, విజ్ఞాపన, విజ్ఞాపన. యేసయ్య ఉన్నాడా? అయితే ఎంతోమంది నీ ఇంటిని బట్టి చూసి, నీ కుటుంబాన్ని చూసి ఆకర్షించబడాలి. యేసయ్య ఉన్నాడా? ఆయన మాటలు మన జీవితాల్లో ఉండాలి, మన కుటుంబాల్లో ఉండాలి. ఆయన మాటల మీద మన జీవితం కట్టబడాలి. ఏ తుఫాన్ వచ్చినా నిన్నేది కదిలించజాలదు. మూడోది ఏంటిది? ఆరాధన ఉండాలి. ఏముండాలి? ఆరాధన. మన ఇల్లంతా ఆరాధన చేత నింపబడాలి ప్రియులారా. హల్లెలూయా. ఆరాధన చేత, ఆరాధన చేత. ఒక భక్తుడు అంటాడు, నా ప్రార్థన చేత ప్రతి ఇటుక కూడా తట్టబడింది, తాకబడింది అంట. ప్రతి ఇటుక కూడా నా ప్రార్థన చేత. నాలుగోది, మన ఇంట్లో ప్రార్థన విజ్ఞాపన ఉండాలి. ప్రశ్న, మనల్ని మనమే పరీక్షించుకుందాం. మన ఇంటి సంగతి ఏంటి? వంటి గురించిన జాగ్రత్త తీసుకుంటాం, ఇంటిని గూర్చిన జాగ్రత్త తీసుకుందామా? హల్లెలూయా. ప్రైజ్